ఓం మహాదేవ జై శ్రీరామ్. ఈ యొక్క కాకర్రావులో వెలిసినటువంటి ఈ శివాలయము మా శివాసాధువు గారు అయినటువంటి సన్యాసి గారు అయినటువంటి అతని జన్మస్థలమైనటువంటి కాకర్రావులో అతను సొంత స్థలాన్ని గృహమును పడగొట్టి శివాలయం నిర్మించడానికి ఆయన మనస్ఫూర్తిగా యొక్క స్థలాన్ని అర్పించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న పెద్దలు, గ్రామంలో ఉన్న నాయకులు అందరూ ఏకమయ్యి తలతోడు గుండి సాయం చేస్తామని చెప్పి ఆయనకి మాట్లాడడం జరిగింది. తదనంతరం ఈ యొక్క పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా చేసి కాకర్రావులో ఈ యొక్క శివాలయం ఉన్నదని 4 గ్రామాల వాళ్ళు వచ్చి దీన్ని అభివృద్ధి చేసి పూజ పురస్కారం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఏకాదశి తిథి పుష్మి నక్షత్రం అదే బ్రహ్మకాలంలో ఇవాళ ఉదయం స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. మన జయంతి కాలనీలో వివిధ ఆశ్రమాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ, అలాగనే ఇక్కడ పూర్వం నుంచి ఈ పరమేశ్వరుడు అనే గద్దులోని చాలా మహిమలు గల చోటు. ఈ చేతిలో చాలా పవిత్రమైన వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదం ఇస్తుంది. చాలా సంతోషంగా వెళ్తారు. కనుక ఈ గుడికి సహకరించే నాయకులైనా కావచ్చు, గ్రామస్తులే కావచ్చు, భక్తులైనా కావచ్చు, వేరు మఠాధిపతులు, పీఠాధిపతులైనా సరే ధర్మ ప్రచారం రాగలుగుతున్నారు, వెళ్తున్నారు. కనుక వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తామని చెప్తున్నారు. చాలా వరకు ఈ గ్రామాన్ని శ్రీ 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 పరమేశ్వరుడి పీఠంగా అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ ఈ గ్రామాల్లో చాలా పవిత్రమైన చోటు, పుణ్యమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాదశి, శివరాత్రి, కార్తీక మాసం అనే కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ స్వామీజీల వారు కూడా అక్కడ వచ్చి తనంతో తను స్వయంగా కూర్చొని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని సంకల్పంతో ఉన్నారు. కనుక మేము అందరం కూడా సహాయ సహకారాలు చేసి ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పంతో ఉన్నాం. కావున ప్రజలందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తోచిన వరకు తోచినట్ట చూసేవాళ్ళు చేసి ఇచ్చినంత వాళ్ళ దయాప్రాప్తి కోసం పరమేశ్వరికి ధనమూలని కానీ వస్తువునే కానీ ఇస్తే ముందుకు తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయగలని కోరుతూ ఈ గ్రామ కమిటీ వాళ్ళందరూ మహాకృషితో ఉన్నారు. కనుక మనందరూ పూర్వజన్మ భాగ్యాన్ని బట్టి మనం ఎల్లవేళలో కూడా ఆ పరమేశ్వరుడు మన కుటుంబాలకి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఈ గుడిని ప్రతిష్ఠ చేసి ముందుకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వివిధ నాయకులకు కావచ్చు, రాజకీయ కుటుంబాలకు కావచ్చు, భక్తులకు కావచ్చు, మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు. కావున ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుతున్నాం. హరి ఓం. ఈ కాకర్రావులో ఉన్న శివాలయానికి సాధు సంపదలతో పాటు పీఠాధిపతులు, మఠాధిపతులు, అలాగే తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య కళాక్షేత్రం నుండి శ్రీ వెంకటదత్తానంద స్వామి వారు ఈ ప్రతిష్ఠకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా వైభవంగా కడురంగంగా జరిగి ఇక్కడ ప్రసాదాలు, తీర్థ నైవేద్యాలు ఇస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటూ, అలాగనే కాశీ నుండి ఋషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోళి స్వామీజీలు, అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు వచ్చి దర్శనం చేసుకున్నారు. కానీ వాళ్ళ కృషితో కూడా ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం. ఈ స్వామీజీ అకాడమీ నుంచి వచ్చి తన సొంత గ్రామంలో జన్మం తీసుకున్నాను. కనుక జననీ జన్మభూమి స్వర్గాన్ని పీకరిసి ఈ కాకర్రావు అనేది ఒక పవిత్రమైన చోట్ల నేను జన్మించాను. కాబట్టి నేను వెళ్ళే ముందు పవిత్రంగా ఉండాలని కోరికతో ఈ ఇంటి స్థలాన్ని శివపీఠంగా ఇస్తూ ఈ గ్రామంలో ముందుకి భవిష్యత్తులో మహా శివరాత్రి కానీ, కార్తీక మాసాలు కానీ, పౌర్ణాలు కానీ, ఈ స్వామీజీల జయంతి కార్యక్రమాలు కానీ ఎంతవరకు సాగలిగితే అంతవరకు సాగించాలని తన వంశపారంపరైన పీఠాధిపతులు, మఠాధిపతులు తీసుకొస్తూ ఇక్కడ కార్యక్రమం నెరవేరుతున్నారు. కనుక మనందరం కూడా ఈ విశాఖపట్నం జిల్లా ఒకటికే కాదు, కాకర్రావు అంటే చాలా పవిత్రం. పవిత్రాయ సాధువునా వినాశాయ దుర్భుతం ధర్మ సంస్థాపాయ సంభవాన్ని యుగ పురుషులు ఎవరెవరో పుడుతుంటారు, యువ నాయకులు ఎవరో వస్తుంటారు. వచ్చి వెళ్ళిపోయి మిగిలిపోయేది ఈ పరమేశ్వరుడు మాత్రమే. ఈ పరమేశ్వరుడి కోసం మనందరూ భక్తితో కానీ, పాటతో కానీ, మాటతో కానీ, శ్రద్ధతో కానీ దీక్షలు చేసిన, పవిత్రమైన పనులు చేసిన మనకు కావాల్సిన వ్యవహారాలన్నీ పరమేశ్వరుడు చూసుకుంటాడు. కానీ సర్వకాల సర్వాస సుచిత్త కాకులు స్వప్నాసులు కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా జన్మ తరించుకుంటూ వాళ్ళ విధి విధానాన్ని మోక్షదాయకంగా చేసుకోవడానికి తల్లికి, బిడ్డకి ఏ విధమైన బాధలు ఉన్నా సరే స్వామివారు తనని తీసేసి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ, పిల్లలు లేని వారికి పిల్లలు, కష్టాలు లేని వారికి కష్టాలు, సుఖాలు ఇస్తూ వాళ్ళందరినీ ఆయురారోగ్యం ప్రసాదించుకోవాలని కోరుతుంటూ ఈ అగాడి నుండి వచ్చిన స్వామీజీ, అలాగే నా పేరు వెంకటదత్తానంద స్వామీజీ వారు. నేను అన్ని రకాల రాష్ట్రాల్లోనూ, అన్ని దేవాలయాలను కూడా సాధన చేసుకుంటూ సొంత పీఠాన్ని విశాఖపట్నం జిల్లాలోనే
నర్సీపట్నం ఒకటి, అలాగే చోడవరంలో ఒకటి పెట్టుకుంటూ ఇప్పుడు తిరుపతి దేవస్థానం నుంచి అన్నమయ్య కళాక్షేత్రం జానపద కళా సంఘం ఉత్తరార్థ స్వామిగా వచ్చి ఈ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మన శ్రీరామచంద్ర వారికి కార్యక్రమాలు చేస్తూ నాకు ఈ విషయం చెప్పగానే వచ్చి దర్శనాలు చేసుకున్నాం. ఈ రోజు చాలా పవిత్రంగా కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, హరి ఓం పరమేశ్వర.